వల్లి వాళ్ళ నాన్న రోడ్డు మీదకి సైకిల్ తీసుకొని వచ్చి దాని మీద ఇడ్లీలు, దోసలు అమ్ముతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి "రండి, రండి ఇడ్లీలు, దోసలు వచ్చాయి" అని చెప్పేసైతే వాళ్ళందరికీ అమ్ముతూ ఉంటాడు. అంతలో అటువైపుగా నర్మద వెళ్తూ ఉంటుంది. అది చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ప్రేమ, ప్రేమ ఇలా రా నువ్వు" అని చెప్పేసైతే ప్రేమను పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే "ఏంటక్కా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. "చూసావా అక్కడ వల్లి వాళ్ళ నాన్న రోడ్డు మీద ఇడ్లీలు, దోసలు అమ్ముకుంటున్నాడు. నేను చెప్తే మీరు నమ్మలేదు కదా! ఇప్పుడు నువ్వే స్వయంగా చూడు" అని చెప్పేసైతే ప్రేమకు చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "అదేంటక్కా ఈయన ఇడ్లీలు, దోసలు అమ్ముకుంటున్నాడు. ఆయన ఏదో ఫైనాన్స్ కంపెనీని నడుపుతున్నాడు. అలాగే వీళ్ళు కోటీశ్వరులు అని ఎన్నో గొప్పలు చెప్పారు కదా! అలాంటప్పుడు వీళ్ళు రోడ్డు మీద దోసలు, ఇడ్లీలు అమ్ముకోవడం ఏంటి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మద అయితే వాళ్ళ సంగతి ఏంటో తేలుద్దాం పదా అని చెప్పేసైతే వల్లి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ నాన్న అయితే "రేయ్ ఎప్పుడు దోసలు, దోసలు అంటారేంట్రా? ఇడ్లీలు కూడా వేసుకోండిరా. ఇడ్లీలు వేసుకొని, నెయ్యి వేసుకొని, కొంచెం కారం పొడి వేసుకొని తింటే దానమ్మ ఉంటుందిరా. తినండి, తినండి బాగా తినండి" అని చెప్పేసైతే అంటూ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇంతలో నర్మదా, ప్రేమ అయితే అక్కడికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ నాన్న వల్లి వాళ్ళ నాన్నని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి వాళ్ళ నాన్న అయితే "మీకేం కావాలి? మీకేం కావాలి?" అని చెప్పేసైతే అందరితో చాలా సరదాగా మాట్లాడుకుంటూ తన ఇడ్లీలని, దోసలని అమ్ముకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నర్మదా "బాబాయ్ మాకు కూడా 2 ఇడ్లీలు ఇవ్వు, 2 ప్లేట్‌లు ఇడ్లీ ఇవ్వు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి వాళ్ళ నాన్న అయితే "ఇదిగో అమ్మాయి మీకోసం కూడా తీసుకొని వచ్చాను. ఇగో నెయ్యి కూడా వేశాను" అని చెప్పేసైతే అంటూ తన ప్లేట్‌కి చేతికి ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న నర్మద అయితే చాలా కోపంగా వల్లి వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వల్లి వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "అయ్యయ్యో! ఏంటి ఇలా దొరికిపోయానే, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో" అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.